యో గైస్, నేను మీకు ఆమ్లెట్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. జరసేపు అయినాక నీట్గా మాట్లాడు. కొద్దిసేపు ఒక 2 minutes తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనము చిన్న బౌల్ తీసుకొని ఎగ్ దీంట్లో వేసి రెడీ పెట్టుకోవాలి. మీకు బీట్ చేయాలనుకుంటే బీట్ చేయొచ్చు, లేదంటే లేదు. బీట్ చేయాలంటే బీట్ చేయొచ్చు. ఫస్ట్ 1 స్పూన్, హాఫ్ స్పూన్ కారం, ఇంత సాల్ట్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దాని తర్వాత బీట్ చేయాలి. ఒక 2 minutes బీట్ చేసుకోవాలి గైస్. బీట్ చేసిన తర్వాత ఈ స్పూన్ పక్కకి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఆమ్లెట్ దీంట్లో వేయాలి. మీకు ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద చేసుకోవచ్చు గైస్. ఇట్లా వేసిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ పోయాలి గైస్. కొంచెం ఆయిల్ పోసిన తర్వాత గైస్ ఒక 2 minutes వెయిట్ చేయండి గైస్. ఇంకా 2 minutes వెయిట్ చేసిన తర్వాత దీన్ని టర్న్ చేయాలి గైస్. నేను మీకు చూపిస్తాను గైస్. గైస్ ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఇట్లా రోస్టర్ అయినాక ఇంకా 2 minutes వెయిట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది గైస్. గైస్ ఆమ్లెట్ రెడీ. ఇది అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆమ్లెట్ రెడీ అయిపోయినాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి గైస్. దాని తర్వాత మీరు తినొచ్చు. ఇట్లా మీరు ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్. ఫాలో, సబ్స్క్రైబ్ ప్లీజ్.